బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెహదీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్లో అయితే ఈ ఘటన జరిగింది. మృతుడు హాస్టల్లో వాచ్మెన్ కొడుకు సురేందర్ గా గుర్తించారు. పై ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు లిఫ్ట్ బటన్ నొక్కడంతోనే ఆ లిఫ్ట్ లో బాలుడు ఇరుక్కొని చనిపోయినట్లుగా అయితే సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది? ఆ డోర్స్ క్లోజ్ చేస్తున్న టైంలోనే దూసుకొని పైకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లిఫ్ట్ మొత్తం 15 రోజుల్లో ఇదే ఏరియాలో 2 పిల్లలు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? పిల్లల పట్ల ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నారు? ఇదంతా కూడా ఎవరి తప్పు అని న్యూస్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఆలోచనలో పడే విషయానికి వస్తున్నారు. సో మొత్తం 15 రోజుల్లో అయితే మొత్తం ఇదే ఏరియాలో 2 పిల్లలు కూడా చనిపోయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అసలు ఏం జరిగింది? బాలుడు ఆ లిఫ్ట్ లో ఏ విధంగా ఇరుక్కుపోయాడు? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు ఏం జరిగింది? లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని 4 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. పూర్తి వివరాలేంటి? లిఫ్ట్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఉన్న లిఫ్ట్ వాడడం వల్ల మరో బాలుడి ప్రాణం కూడా బలి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా ఇదే ప్రాంతంలో ఓల్డ్ సిటీ ఇటు మెహదీపట్నం, నాంపల్లి ప్రాంతాల్లోనే ఇది 2వ ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. తాజాగా మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్లో వాచ్మెన్ కుమారుడు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలై అక్కడ లిఫ్ట్ మధ్యలో 2 గ్రిల్కి లిఫ్ట్ కి మధ్యలో ఇరుక్కుని సురేందర్ అనే 2 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ స్థానికంగా కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అప్పటికే పోలీసులు, మిగతా బీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నప్పటికీ ఆ బాలుడు రెండింటి మధ్యలో, ఎందుకంటే లిఫ్ట్ కి గ్రిల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. గతంలో దాదాపు 15 రోజుల క్రితమే 4 ఏళ్ల బాలుడు కూడా ఇదే తరహాలో లిఫ్ట్ కి గ్రిల్ కి మధ్యలో చిక్కుకొని బీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టిన అనంతరం కూడా ఆసుపత్రికి తరలించిన అనంతరం నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి. సో అప్పుడు కూడా అనేక సంచలన వార్తలు కూడా ప్రసారం చేసింది. లిఫ్ట్ల పట్ల టెక్నికల్ అప్రమత్తంగా ఉండాలి. టెక్నికల్ సమస్యలు అంటే ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు ఇటు అపార్ట్మెంట్ వాసులే కావచ్చు, కమర్షియల్ గా యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఇట్లాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని. కానీ ఇప్పటికే తాజాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గా లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ అధికారి కూడా మృతి చెందిన పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో ఈ తరహా ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు లిఫ్ట్ ఏదైతే మెయింటెనెన్స్ సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 ఏళ్ల బాలుడు లిఫ్ట్ మధ్యలో చిక్కుకొని అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టడంతో ఇప్పటికే ఆసిఫ్ నగర్ పోలీసులు ఈ ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే బాలుడు మృతి చెందడంతో తీవ్ర గాయాలు, రక్తస్రావం అయి అక్కడికక్కడే లిఫ్ట్ గ్రిల్ కి మధ్యలో చిక్కుకొని ఆ బాలుడు తల్లడిల్లుతూ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరహా ఘటనలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నికల్ ప్రాబ్లం ఉన్న లిఫ్ట్ పట్ల ఇప్పటికే మనం చూసాం. లిఫ్ట్ అసోసియేషన్ హైదరాబాద్ కూడా పలుమార్లు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఒక డిమాండ్ పెట్టింది. లిఫ్ట్ యాక్ట్ ని కూడా తెలంగాణలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. లిఫ్ట్ నిబంధనలకు విరుద్ధంగా అనేక అపార్ట్మెంట్లలో, కమర్షియల్ కాంప్లెక్స్ లో ఇతర తరహా నిబంధనలకు విరుద్ధంగా లిఫ్ట్లు నిర్వహించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దల ప్రాణాలు బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తరహా చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా కూడా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ రేఖ సాగర్, అయితే అదే ఏరియాలో సుమారు 15 రోజుల గ్యాప్లోనే 2 పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన అబ్బాయి 3వ వ్యక్తిగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే పేరెంట్స్ అంత నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది జరిగింది. కొన్ని ఏరియాస్లో ఈ విధంగా జరుగుతున్నాయి. కొన్ని ఏరియాస్లో లిఫ్ట్ మెయింటెనెన్స్ వల్ల, లేదంటే వాటి సర్వీసింగ్ ప్రాబ్లం వల్ల కూడా ఇటువంటి మిస్టేక్స్ జరిగి ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొంటున్నాయి. సో దీనికి సంబంధించి పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? దీనికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా మనం చూసాం. గతంలో కూడా తల్లిదండ్రుల అంటే జనరల్ గా పేరెంట్స్ లిఫ్ట్ దగ్గరికి చిన్న పిల్లల్ని 5 ఏళ్ల లోపు కాదు, 8 ఏళ్ల లోపు బాలులను కూడా ఒంటరిగా లిఫ్ట్ లో ప్రయాణం చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం నాంపల్లి ఏరియాలో ఇదే ప్రాంతంలో మెహదీపట్నం సంబంధించిన సమీపంలోని మాసర్ ట్యాంక్ లోనే ఓ అపార్ట్మెంట్ లో 4 ఏళ్ల చిన్నారి చిక్కుకొని దాదాపు 6 గంటలు, 4 నుంచి 5 గంటల వరకు ఆ లిఫ్ట్ గ్రిల్ కి మధ్యలో చిక్కుకున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకపోవడం ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు తల్లిదండ్రులు పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ లోకి పంపించడం అనేది
ఇక్కడ ప్రధానంగా ఆ తల్లిదండ్రులకు కూడా కొంచెం నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. వారికి కూడా అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని అయితే ఒంటరిగా లిఫ్ట్ లో పంపించకుండా ముందు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే సందర్భంలో లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకపోవడం, ఎందుకంటే డోర్లు ఓపెన్ చేసినా కూడా లిఫ్ట్లు పైకి కిందికి మూవ్ అవడం అనేది ఈ తరహా ప్రమాదాలకు ప్రధాన కారణంగా కూడా గతంలో లిఫ్ట్ ఎక్స్పర్ట్స్ లో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. లిఫ్ట్ అసోసియేషన్ కూడా కొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వానికి సజెస్ట్ చేస్తూ సూచనలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. లిఫ్ట్ల విషయంలో టెక్నికల్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసినా కూడా లిఫ్ట్ పైకి కిందికి పడిపోవడం వల్లనే ఈ గ్రిల్ కి వీటికి మధ్యలో చిన్న పిల్లలు చిక్కుకొని పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఐడియా ఉండదు. జనరల్ గా లిఫ్ట్ అనేది ఓపెన్ చేసి వాళ్ళు అందులో ఆట ఆడుకుంటున్నట్టుగా కూడా పైకి కిందికి వెళ్తుంటారు. ఈ సందర్భంలో డోర్ వేయకుండానే కిందికి వెళ్ళడం వల్ల ఈ లిఫ్ట్ కి గ్రిల్ కి మధ్యలో వాళ్ళు నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో దాదాపు 15 రోజుల క్రితమే 4 ఏళ్ల చిన్నారి లిఫ్ట్ కి గ్రిల్ కి మధ్యలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా అనేక కథనాలు అవగాహన కోసం కూడా ప్రత్యేక స్టోరీస్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ తరహా ఘటనలు అనేది తరచుగా జరగడం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తుంది. కేవలం లిఫ్ట్ టెక్నికల్ మెయింటెనెన్స్ వల్ల చిన్నపిల్లలు వాళ్ళ ప్రాణాలు పోకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు కూడా ఇటు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి లిఫ్ట్ల పట్ల, ఇటు కమర్షియల్ గా ఉండే లిఫ్ట్ల పట్ల, ఓవరాల్ గా హైదరాబాద్ నగరంలో లిఫ్ట్ల పట్ల టెక్నికల్ గా కూడా ఇటు యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల్ని పంపించేటప్పుడు లిఫ్ట్ లో మాత్రం ఖచ్చితంగా పంపించకుండా కొన్ని ముందు జాగ్రత్త తెలియతే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.